పోయిన వారము ఏ వాక్యం చెప్తున్నాం? ఎవరికైనా గుర్తుందా? ఇక్కడ స్తోత్రం. పాపములు క్షమించబడాలని పాపములు ఒత్తిడాల గురించి మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే మనం దేవుడి మందిరంలోకి రాలేము. దేవుడు మనల్ని కోరుకోకపోతే, దేవుడు మనకి ఆసక్తిని ఇవ్వకపోతే, దేవుడు మనల్ని నిర్మించకపోతే మనం ఆయన మందిరంలోకి రాలేము, ఆయన సేవించలేము. దేవుడు ఏర్పాటు చేయబడ్డ జనులు ఒక ప్రత్యేకత వాళ్ళకు ఉంటుందని రాత్రి మనం నేర్చుకున్నాం. అదే అనుభవంలో ఇక అది పూర్తవలేదు. అదే అనుభవంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు ఏ ఏ సూచక్రియలు, ఏ అద్భుతాలు చేస్తారు. మొదటిగా చెప్పిన మెసేజ్లో మోషే ద్వారా ఆయన పంపిన దూతల ద్వారా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించినట్టుగా నేర్చుకున్నాం మొదటి భాగంలో. ఇప్పుడు రెండవ భాగము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. దేవుని లేఖనాల్లోకి వెళదాం. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, ఎన్నుకున్నవారు. మొదటి రెండో పత్రికలో రెండో పాఠంలో చదివాం కదా, లోకస్వార్త 10:17. లోకస్వార్త 10:17. ఒకసారి చదివించండి. లోకస్వార్త 10:17. చదవద్దు. లోకస్వార్త 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, దేవా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి వచ్చి పడింది. పడితో చూచి తిని పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకేమాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపగా మీ పేర్లు పరలోకములు వ్రాయబడి ఉన్నదని సంతోషించి వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చారు. ఎప్పుడు ఈ 70 మంది శిష్యులు దేవుడు వారిని పంపించారు పరిచయం చేయమని. ఒకసారి చూద్దాం. అదే లోకస్వార్తలో, మత్తయి సువార్తలో 10:1. మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వాళ్ళకి అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అదే లోకస్వార్తలో 10:1. అటు తరువాత ప్రభువు
70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోరు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఆయన వారితో ఇట్లను కోత విస్తారంగా ఉన్నవి కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానుడు తన కోతకు పని వారిని పంపి వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని పంపుతున్నారు. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని తన పని నిమిత్తం పంపుతుంటే వాళ్ళ ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులను స్వస్థపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. తన పంపబడిన అపోస్తుల గురించి చూద్దాం. అపోస్తుల యొక్క సూచక్రియలు, ఆ అద్భుత కార్యాలు అపోస్తులు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయాలి మీరు బైబిల్. 3వ అధ్యాయం 1వ వచనం చదవాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములో ఎక్కి వెళుచున్నారు. పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుష్యుడు ఇద్దరు చేత మోసుకుని పోయి దేవాలయము వెళ్ళి వారిని భిక్షమడుకుంటున్నాడు. కొందరు ప్రతిదినమును వాటిని శృంగారమనే దేవాలయ వద్దకి ఉంచుచూ వస్తున్నారు. యోహానును దేవాలయములో ప్రవేశింప పోవచ్చున్నప్పుడు వాడు చూచి భిక్షమడుకుంటున్నాడు. పేతురు యోహానును వారి పేరును చూస్తున్నాడు. మా యొక్క ఏమి లేవు కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నాం. నజరేయుడైన యేసు నామములో దిక్కుమంటే లేచి నడవమనగానే వాడు పుట్టుకతోనే పుట్టివాడు గంతులు వేశాడు. పంపబడిన వారు సొలొమోను దేవాలయం కట్టాడు. పంపబడిన వాడు దేవుడు ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు కోరుకున్న వారు రాజ్యాలు పరిపాలించారు. దేవుడు కోరుకున్న వారు దేవాలయం కట్టారు. అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన ఇదిగో అబ్రహాము దేవాలయం కట్టాడు. మొట్టమొదట భూమి మీద యెరూషలేము దేవాలయం. రెండవదిగా ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు. ఆ 2 అనుభవాలు కాకుండా మోషే పంపబడ్డాడు ఇశ్రాయేలు యొద్దకి. ఆ పంపబడిన వారు ఇశ్రాయేలీలు ఐగుప్తుల మధ్య అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్న వారు సూచక్రియలు చేస్తున్న పేతురు కనపడుతున్నాడు. శిష్యుడుగా దేవుని దగ్గర శిష్యుడుగా ఉంటున్న పేతురు కనపడుతున్నాడు. సూచక్రియలు చేస్తున్నాడు. పుడకతోనే కుట్టివాడిని దిక్కుమంట లేపి నడవమనగానే వాడు గంతులు వేస్తున్నాడు. చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరుడా, దేవుని లేఖనం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆయన ఎన్నుకున్న వారిని ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయి, శాపకరమైనవి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒక దూత 3వ ప్రకటన చదివారు కదా, 3వ పాఠం కింద ప్రకటన ఒక దూతను పంపుతున్నాను. క్రూర మృగము యొక్క ముద్ర ఎవరి మీద వేయబడిందో ఆ క్రూర మృగము యొక్క 666 వారి నచ్చట మీద కానీ, వారి కుడి చేతి మీద కానీ, ఈ దండ చేతి మీద కానీ మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే ఆ క్రూర మృగము యొక్క ముద్ర 666 అని, ఇక 666 అని ముద్ర వేయబడిందో ఆ ముద్ర కలిగిన వారి మీద ఉగ్రత పాత్ర దిమ్మరించబడదు. ఒక దూతను పంపి ఆ ఉగ్రత పాత్రను దిమ్మరించబడదు. ఆ దిమ్మరించబడిన వారు తెగుళ్ళ చేత బాధించబడతారు. పంపబడిన వారు, దేవుడు ఎన్నుకున్న వారు, ఏర్పాటు చేసుకున్న వారు రోగాలు తగ్గితే పంపబడిన ద్వారానే. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడవకుండా ఉండాలో వాళ్ళ మీదకి ఈ పంపబడిన ద్వారా, ఆ దూతలు ఏర్పాటు చేయబడిన వారి ద్వారానే ఉగ్రత పాత్ర కూడా దిబ్బరించబడితే వారు రోగులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు.
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఎరిగోవయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఎరిగోవయ్యా. సహోదరి సహోదరి, ఆయన నమ్ముకున్నాను, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ఎవరు మాట్లాడతారంటే ఆయన మాటలు వినేవారు, ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన పంపబడిన వారి చేత బలపడుతున్న వారు ప్రతి క్షణంలో నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నేను నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా అని దేవునికి సరెండర్ అవుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే అక్కడ మొదటి కార్యం దేవుడు పేతురు దాల్చాలి. రెండో కార్యం అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1 వచనం నుంచి 10 వచనాల వరకు ఆఖరి వచనం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. మొదటి వచనంలో ఆయన పేరును కూడా చదువుతాం. మొదటి వచనంలో తన భర్త భార్య అయిన సిపోరాతోను ఏకమై పొలము అమ్ముకుని భార్య యురాకనే వాడు దాని వెలలో కొంత ఎవరికి చెప్తున్నారు? అక్కడున్నా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరు? పేతురు గారు కనపడుతున్నారు. అక్కడ ఎవరు కనపడుతున్నారు? ఉన్నాడా పేతురు? అక్కడ ఆ సంఘంలో ఆ చర్చిలో ఉన్నది ఎవరు? పేతురు గారు. ఇక్కడ శృంగారమైన దేవాలయం మొత్తం అద్భుతం చేసింది ఎవరు? పేతురు గారు. మళ్ళీ ఇంకొచ్చాడు చూద్దాం. పేతురు మళ్ళీ ఇంకెక్కడ కనపడుతున్నాడు చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం 12వ వచనం, అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 12వ వచనం. సొలొమోను మండపములో ఉండేది. దేవుని స్తోత్రం. అదే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 33, 34 వచనాలు చూద్దాం. పేతురు మళ్ళీ ఇంకొక అద్భుతం చేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడట. అననీయ పక్షవాయువుతో ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ అననీయ ఒకసారి వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేశాడంటే సౌలు మీద చేతులు వచ్చి ప్రార్థన చేయాలి. వృద్ధాప్యం వచ్చినాక పక్షవాయువు వచ్చింది. ఆ పక్షవాయువు వచ్చిన ఆ అననీయ దగ్గరికి పేతురు వెళ్ళి, అననీయ నీ పక్షవాయువు స్వస్థపరుస్తున్నాను, లేచి నిలబడి యేసునామములో అడిగితే అననీయకి కాళ్ళు చేతులు చేసి చప్పట్లు కొడదామా? ఏర్పాటు చేసుకున్నవారు, నేను ఎన్నుకున్నవారు, నేను ఏర్పాటు చేసుకున్నవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎన్నుకున్నవారు, ఏర్పాటు చేసుకున్నవారి ద్వారా ఇదిగో ఒక రాజ్యమే పరిపాలించబడింది. రెండోది దేవాలయం కట్టబడింది. మూడోది మోషే ఇశ్రాయేలు ప్రజలు విడిపించేవాడయ్యాడు. ఐగుప్తుల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఇదిగో ఆయన ఇదిగో ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న వారు ఇక్కడ ఇదిగో దేవుడు చేయమన్న అక్కడికి వెళ్ళి వారి ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఏమంటుంది?
పంపించి ఉగ్రత పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మొదలుపెట్టు వారిని ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఎదుగో నిత్య రాజ్యములకు వెళ్ళారు. ఇదిగో పుట్టినది మొదలుకొని దేవుని మాట వినకుండా, తన పంపిబడిన వారి మాట వినకుండా, బలహీనతల్లో శ్రమల్లో చిక్కుపోయి నిరంతరం నాకు వ్యతిరేకముగా నడిచిన జనాంగమా, ఇదిగో ఎడమ చేతి వైపున ఉన్న వారులారా, ఇదిగో నిత్య నరకంలోకి వెళ్ళండి. ఒక మాట మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి లోబడే అనుభూతులు మనం ఉండాలనుకుని నిర్ణయం తీసుకున్నాం. మరి ఆ క్రూర మృగము యొక్క ముద్ర మన మీద పడకుండా మనం కాపాడుకుంటున్నామా? మనకు తెలియకుండానే ఆ క్రూర మృగము యొక్క ముద్ర 666 ముద్ర నుసట మీద కానీ కుడి చేతి వైపు కానీ. కొంతకాలం తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తికి ఒక దర్శనం వచ్చిందని నాతో చెప్పింది. ఆ దర్శనం, అమ్మా నేను నిలబడి ఉన్నాను, ఒక పెద్ద విషపు సర్పము నన్ను వచ్చి ఎగిరి నా దండ చేతి మీద కుడి చేతి మీద ఇక్కడ ఇలా కాటు వేసింది. కాటు వేయగానే అది కాటు వేసిన దాని నోరు తీసినాక అక్కడ తల నాణ్యం ఉన్నట్టుగా మెరుస్తుంది, బంగారపు పూస మెరుస్తుంది. ఆ పూస మెరుస్తుంటే అది అమ్మో నన్ను పాము కరిసింది అని నేను అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఆ విషయాన్ని, ఆ పూసను, ఆ మెరుస్తున్న ఆ బంగారాన్ని ఎంతమంది డాక్టర్లు పీకిన అది రావటం లేదు. అది అలాగే శరీరంలో అంటుకుపోయింది. అది ఎంతమంది పీకిన రావట్లేదు. చర్మం అంత లెక్క కట్ చేసిన మళ్ళీ ఆ బంగారంతో మెరుస్తూ ఆ పూస అలాగా ఉంటుంది. నాకు ఇలా కనపడింది దర్శనం అని చెప్పి. అప్పుడు నేను అన్నాను, అమ్మా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 2వ వచనం చూడు. ఆ క్రూర మృగం యొక్క ముద్ర కలిగిన వాళ్ళకి ఆ తెగుళ్ళ పాత్ర దిమ్మరించబడింది. ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేసేసిందమ్మా ఆ విషపు సర్పం. క్రూర మృగము ఆ క్రూర మృగము సాతాను 666 ముద్ర నీకు వేసేసింది. అది ఎంత పీకినా అది బంగారంలో మెరుస్తుంది. ఆ ముద్ర మనిషికి వేసేసినాక అది పోదిక. ఆ వేస్తున్నారు అంటే ఆ ప్రవర్తన మనిషికి మారకపోతే ఆ ముద్ర పడిపోద్ది. ఇక వాత వేయబడిన మనస్సాక్షి ఆ ముద్ర అలాగే ఉంటుంది. ఒక దూత దేవుడు పంపించబడిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ జనంగం వచ్చినప్పుడు, ఆ దూత వచ్చినప్పుడు, ఆ ఉగ్రత పాత్ర దెబ్బరించినప్పుడు 666 ముద్ర పడిన వారికి ఆ తెగుళ్ళని వారి మీదకి వెళ్ళదు. ఇదిగో 33:3 అని, నీవు నాకు మర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని త్రిపుత్రి అని ముద్ర వేసుకున్న వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొంది త్రిత్వత్వం అనే నామం ధరించుకున్న వారి ముద్ర కలిగిన వారికి ఆ తెగుళ్ళు దెమ్మరించినాను వారికి హాని కలగదు, వారు క్షేమంగా ఉంటారు. ఈ ముద్ర కలిగిన వారికి అనేకమైన తెగుళ్ళు వస్తాయి, వ్యాధులు, బలహీనతలు, ఇదిగో కృంగుదల, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఇదిగో చాలా రకరకాలైన సమస్యలు వస్తాయి అమ్మా అని చెప్పిన తర్వాత ఆ ముద్ర నాకు పడింది. మరి ఏం చేయాలి? నీకైతే పడలేదు, ఇలా పడబోతుందని దేవుడు చూపించాడు, నీకు అర్థమయ్యేలాగా చూపించాడమ్మా. నేను అర్థం చెప్పినాక బిడ్డ చాలా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా వాళ్ళు వచ్చి వాళ్ళు బోధిస్తుంటే ఆశీర్వాదాలు నీ మీదకు వస్తున్నాయా, శాపాలు నీ మీదకు? వాక్యం నీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు ఏర్పాటు
ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, ఎన్నుకున్న బిడ్డలు 70 మందిని అభిషేకించి పంపించాడు ఆయన. రోగుల మీద, దయ్యాల మీద అధికారం ఇచ్చి పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, దయ్యాలు మాకు లోబడుతున్నాయి అన్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారంట. నీ రోగం పోవట్లేదంటే, నీలో ఉన్న చీకటాత్మలు పోవట్లేదంటే, ఇదిగో నీకు 666 ముద్ర సిద్ధంగా ఉందన్నమాట. వాక్యం నీకు అర్థం కావట్లేదు. అయోగ్యమైన పాత్ర దెమ్మరించబడుతుంది. ఆ దెమ్మరించబడుతున్నప్పుడు నువ్వు శ్రమల పాలవుతావు. ఆ శ్రమల పాలవకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, నిర్గమాకాండం 18:19 వచ్చిన 18:19 కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అమ్మా, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను తీర్చుము. మనుషుల వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. బోధించి వారు నడవలసిన త్రోవలను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలియపరచము. దేవునికి స్తోత్రం. నువ్వు వారి మధ్యలో నిలబడి నా కట్టడలను, నా ధర్మశాస్త్రం వారికి తెలియపరచు, వారికి బోధించు, వారి వ్యాజ్యములు నా ఎత్తుకు తీసుకురా. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నుకున్నాను. ఇదిగో సలోమాను నేను దావీదు నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నువ్వు కాదు మందిరం కట్టేది, నీ కుమారుడు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆయన మందిరం కడతాడు. ఇదిగో మోషే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళ కొరకు నువ్వు నిలబడు, వారి వ్యాజ్యములు నా ఎద్దుకు తీసుకురా, నా కట్టడలు వారికి నేర్పించు, నా బోధలు వారికి నేర్పించు. 666 క్రూరమైన మృగాలమైన సంఖ్యకు వాళ్ళు దూరంగా సిద్ధపరచు. త్రిత్వత్వమని నా నామములో నన్ను స్తుతించేవారుగా నా బోధలు వారికి నేర్పు మోషే చెప్తున్నాడు. మోషేకి అప్పగిస్తాను. చూశాడు మోషే. ప్రవక్తలు అనేక మంది చూశారు. చూచి దేవుడు చూచాడు. నా ప్రవక్తలు, నా బిడ్డలను పంపించాను. ఎవరు వాళ్ళ మాట వినట్లేదు, ఎవరు నా మాటకు లోబడట్లా. నా మాట వాళ్ళు వాళ్ళ మాటగా చెప్తున్నారు, వాళ్ళ మాట నా మాటగా చెప్తున్నారు. మాటేమో వాళ్ళది, మాట్లాడే మాటేమో వాళ్ళది, వాయిస్ ఏమో వాళ్ళది, మాట ఏమో నాది. నా మాట చెప్తున్నారు వాళ్ళ వాయిస్తో, కానీ వాళ్ళకి వినట్లేదు, వాళ్ళకి గ్రహించట్లేదు. వాళ్ళకి 666 క్రూర మృగం వచ్చి వాళ్ళకి ముద్ర వేసేస్తుంది. ముద్ర వేసినప్పుడు వాళ్ళనే మళ్ళీ పంపుతాను నేను వాళ్ళలోకి, వాళ్ళ మధ్యలోకి పంపించి, ఇప్పటి వరకు మీరు దేవుని పాత్రను కొమరించారు, వాళ్ళు వినలేదు, వాళ్ళు క్షమించుకుంటూ వచ్చారు. ఇప్పుడు క్రూరమైన ఇదిగో ముద్ర కలిగిన వారి మీదకి వెళ్ళి, అనగా ఆ సమాజం మధ్యలోకి వెళ్ళి మీరు మరలా ఉగ్రత పాత్ర దిమ్మరించండి. ఏ పాత్ర దిమ్మరించండి? ఉగ్రత, దేవుళ్ళ పాత్ర దిమ్మరించారు. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఇదిగో నా నూనెతో నా తల నూనెతో అంటి ఉన్నాను. ఇదిగో నేను లేమి కలిగి ఉండలేదు, కలిమితో ఉన్నాను, నాకు లేమి లేదని భక్తులు చెప్పినట్టుగా నీ తల మీద ఆశీర్వాద పాత్రలు దిమ్మరించినంత కాలం దిమ్మరించారు. పంపబడిన వారు వచ్చి ఇప్పుడు ఉగ్రత పాత్రను దిమ్మరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఉగ్రత పాత్ర తీసుకురాక ముందే అయోగ్యమైన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి యోగ్యమైన జీవితంలోకి నువ్వు వచ్చి ఆశీర్వాదాలు దీవులను పొందుకోమని దేవుని లేఖనము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, పంపబడిన వారి ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, దీవించాలనుకున్నారు, అనేక కార్యాలు నీ పట్ల జరిగించాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. పేతురు గారే కాదు, పౌలు గారు కూడా అనేక అద్భుత కార్యాలు, అపోస్తల కార్యాలు 13:91 పౌలు గారు కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఒకసారి చూద్దాం.
అపోస్తుల కార్యాలు 13:91. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడనని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలోము అనే కారుడివాడు ఉన్నాడు అక్కడ. ఎలోము అనే కారుడివాడు అంటున్నాడు, కొంతకాలం సూర్యుడు చూడకుండా గుడ్డివాడు అయిపోతాం. గారడి పనులు చేసి దేవుని పిల్లల్ని మోసపుచ్చుతున్నావు. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నావు. నువ్వు సూర్యుని చూడకుండా గుడ్డివాడు అయిపోతావని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఒకరితో పాత్ర ఇక్కడ దిమ్మరించబడుతుంది. దూత తీసుకొచ్చి అయోగ్యముగా దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవునికి తిరుగుబాటు చేసి దేవుని సావుకులకి తిరుగుబాటు చేసిన వారికి ఇక్కడ ఉగ్రత పాత్ర, క్రూర మృగం యొక్క సంఖ్య వాళ్ళు వేసేసుకుని ఉన్నారు. ఉగ్రత పాత్ర దిమ్మరించబడుతుంది. అననీయ సభ్యుల కూడా ఉగ్రత పాత్ర దిమ్మరించబడింది. అపోస్తులైన పేతురు ద్వారా ఉగ్రత వచ్చింది. అక్కడికక్కడే మరణించారు వాళ్ళు. ఆ తర్వాత మరి 14:7 కూడా చూద్దాం. అదే అపోస్తుల కాదు, దేవుడు ఎన్నుకున్న వారు, ఏర్పాటు చేసుకున్న వారు. వాళ్ళు అన్నారు కదా అపోస్తులు, అక్కడ మాకు దయ్యాలు లోబడుతున్నాయి, రోగులు స్వస్థపరుస్తున్నారు. ఎక్కడెక్కడ ఏంటి ఏమేమి చేశారు వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారు. ఆ లోస్త్రాల బలహీన పాదములు కలిగిన వ్యక్తి అంట అక్కడ ఉన్నాడంట. పుట్టినడు మొదలుకొని ఓసకాలు చేయగలవాడనమాట. బలహీన పాదాలు, నడవడు. 8 సంవత్సరాల నుంచి పుట్టిన కానించి నడకలేదు అతనికి. అతను పౌలు మాట వినగానే అతని వైపు పేరు చూడగానే హల్లెలూయా. పౌలు అతని యొక్క పేరు చూచాడంట. అతనికి స్వస్థత ఎప్పుడు నాకు కలుగుద్దా అని విశ్వాసంతో పౌలు యొక్క చూస్తున్నాడంట. పౌలుకి అతని మీద విశ్వాసం, ఇతనికి కొంచెం ఆశ ఉన్నట్టుంది, దేవుని మీద ఆశ ఉన్నట్టుండి, పొందుకోవాలని ఆశ ఉంది, ఇతని కార్యం చేయాలని పౌలుకి ఆలోచన వచ్చి విశ్వాసం పౌలుకి వచ్చింది. అతనికి ఆశ కలిగింది. దేవునికి స్తోత్రం. ఇతనికి ఏమి లేదు, 666 ముద్ర ఇతనికి, క్రూర మృగం యొక్క ముద్ర ఇతనికి కనపడుతుంది. అననీయ సభ్యులకు ఉంది వ్యతిరేకమైన మనసు, దేవుడు మోసపుచ్చాలన్న మనసు. ఇదిగో అక్కడున్నా మరి ఇంకోనియాకు ఉంది, గుడ్డితనం కలుగ చేశాడు. గారడి విద్య చేసేవాడికి ఉంది, అతని కళ్ళు గుడ్డితనం కలుగ చేశాడు. మళ్ళీ కళ్ళు ప్రార్థన చేయగా కళ్ళు తెరవబడింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఎవరు ఏ కేటగిరీలో మనం ఉండము, మనల్ని ఇప్పుడు మనం ప్రశ్న వేస్తాం. ఎన్నో గ్రంథాలు, ఎన్నో అధ్యాయాలు. ఇంకా నువ్వు బాధలో ఉన్నావా, నీ కృంగుదల్లో ఉన్నావా, దేవుని నమ్మకం విడుదల వచ్చేస్తుందని ఈజీగా చెప్పేస్తాం. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఏ అనుభవం ఉంటే నువ్వు కార్యం పొందుకుంటావు. దేవుని మాటలు వాళ్ళకి బోధించు. దేవుని మాటలు వాళ్ళకి బోధించి వారి పక్షాన్ని నువ్వు నా సముఖంలో నిలబడి నువ్వు నా మాట ప్రకారం చెయ్యి. చేసి వాళ్ళని ఇదిగో నా వాక్యం ద్వారా బలపరచాడు. మోషేని పంపించాడు. మోషేని ఎలా ప్రజల్లోకి వచ్చాడో మోషేనే ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. మోషే వాక్యాన్ని బోధించమని చెప్పాడు. ఈనాటి జనాంగానికి వాక్యం బోధించడానికి దేవుడు తోడేళ్ళ మధ్యకి తన పిల్లలు పంపిస్తున్నాడు. వాక్యం బోధించడమే కాకుండా రోగాల మీద కూడా అధికారం ఇచ్చి, దయ్యాల మీద కూడా అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. అయితే ఆ మాట వినని వారికి ఇదిగో క్రూర మృగం యొక్క మరి ముద్ర వేయబడుతుంది. ఉగ్రత పాత్రలు దిమ్మరించబడుతున్నాయి. చూద్దాం. ఎలాముకి గుడ్డితనం కలుగ చేశాడు. లోస్త్రాలో ఉన్న అవసరం వచ్చిన కాడ ఉగ్రత పాత్ర దిమ్మరించాడు. అవసరం స్వస్థత పట్టుకుంటాడు. వీడికి ఆశ అన్న కాడేమో కార్యం చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నవారు మేలు పొందుకున్నారు, వినని వారు ఇక్కడ శాపాల ఉగ్రత పాత్రను అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ 16 చూద్దాం. అపోస్తలుల
అదే అపొస్తలుల కార్యాలు 16:16. మేము ప్రార్థనా స్థలమునకు ఆ. వెళ్ళుచుండగా ఆ. ప్రోతోను ఆ. అను పుత్రోను అను దయ్యము పట్టిన సోదే అమ్మా సోదే పుత్రోను దయ్యాన్ని సోదే చెప్పుట చేత ఆ తన సమాజమునకు ఆ బహులాభము ఆ. సంపాదించుచున్న ఆ. ఒక చిన్నది ఆ. మాకు ఆ. ఎదురుగా వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. పుత్రోను అనే దయ్యం పట్టి సోది చెప్తుందంట ఒక చిన్నది. ఆమె లాభ సాధన కోసం యజమానులు, నేను ఒకసారి చెప్పాను, ఒక సహవాసం ఉంది. ఆ సహవాసం ఏం చేస్తారంటే ఒక దయ్యాన్ని పిలిపించి ఒక యవనస్తుల్లోకి పిలిపించి ఒక దయ్యాన్ని ఒక యవనస్తుల్లోకి పిలిపించి మళ్ళీ ఆ దయ్యాన్ని ఎత్తుకొచ్చావు ఏంటి అని అడిగి, ఇదిగో ఇప్పుడు ఈ దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను, వెళ్ళిపోతుంది చూడండి అని మళ్ళీ అవన్నీ దయ్యంతో చెప్పించినాక వెళ్ళిపోమని అది వదిలి వెళ్ళిపోవటం. ఎలా ఆ యవనస్తుని క్రమక్రమంగా వాడుకుంటూ వచ్చి చివరికి ఆ యవనస్తుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, మళ్ళీ నీ ఆస్తులన్నీ సమస్తకి సంఘానికి రాసేయాలి, నీ బంగారం అంతా సమస్తకి సావుకులకు ఇచ్చేయాలి, ఎందుకంటే దయ్యానికి ఆశీర్వాదాలు అవసరం లేదుగా, దేవుని పిల్లలకు రావాలి ఆశీర్వాదాలు. దయ్యానికి ఎందుకు ఏం చేసుకోవడం, నరకంలోకి తీసుకెళ్ళద్దు ఆశీర్వాదాలు అని చెప్పి ఆ దయ్యం అతనిలోకి రప్పించి అతన్ని యవనకాల మంది వాడుకున్నాక ఇక ఆ దయ్యం ఇతరులోకి వచ్చిపోతూ ఉండి ఆ దయ్యం ఇతని మనసును ఎలా చేసిందంటే ఎందుకు చచ్చిపోరాదు అని పురుగొలిపితే ఆ దయ్యం వచ్చి వెళతా ఇతనికి ఒక ప్రేరేపణ కలిగించి ఉరేసుకుని చచ్చిపోయేలాగా ప్రేరేపణ కలిగించింది. ఆ యవనస్తుడు అతనుకున్న ఇల్లు అమ్మేసి సావుకుడికి ఇచ్చేసాడు, అతనుకున్న బంగారం అమ్మేసి సావుకుడికి ఇచ్చేసాడు. ఇక అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. దేనికి వాడబడ్డాడు ఈ మనిషి? మొట్టమొదటి దేనికి వాడేలాగా పెంచారు? దయ్యానికి సాధనంగా వాడబడి, దేవునికి సాధనం కాదు. ఈ దైవజనుడు అనుకున్నాడు దేవుని సాధనాలుగా ఇతను వాడుతున్నాము, ఇతను చూసి అనేక మంది మారుతారు అంటున్నాడు. ఒక పొరపాటు చేస్తున్నాం, ఇతన్ని ఒక ఆత్మను దయ్యానికి అప్పగించి దయ్యం వాడుకునేలాగా చేస్తున్నాం అని అనుకోవాలి. దయ్యానికి నివాసంగా చేసి వాడు తింటానన్నప్పుడు బాగా పెట్టి మాట్లాడి వెళ్ళిపోమంటాం, దయ్యానికి కడుపు నిండా పెట్టి పంపించి దాన్ని పుష్టిగా తయారు చేశారు. తెలియదండి, చాలా మంది జ్ఞానం తెలియ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పుతోను అనే అమ్మాయి కూడా, పుతోను అనే దయ్యం కూడా ఒక చిన్నదానిలోకి వచ్చి సోది చెప్తా ఉంటే ఎంతకాలం నీ యజమానుడికి ఇలా లాభం సంపాదించి ముందు నీ జీవితాన్ని పాడు చేసుకుని ఎవరికి లాభం సంపాదిస్తుందంట? యజమానుడికి. ఈ యవనస్తుడు ఎవరికి లాభం సంపాదించాడు? అలా సేవకుడికి, యజమానికి లాభం సంపాదించాడు. దాన్ని వెళ్ళబట్టి ఆ లాభాన్ని పోగొట్టారని ఈ అపొస్తలుల పౌలు మీద కక్ష కట్టారు ఆ యజమానుల ప్రాంతం. ఉగ్రత పాత్ర లాభం పోయింది. ఎవరి మీద దిమ్మరించబడింది? ఆ యవనస్తురాలు బాగుపడింది, ఆ యజమానుల మీద దిమ్మరించబడింది, నష్టంలో పడ్డారే. కానీ ఉగ్రత పాత్ర వాళ్ళ మీద పడింది, దీవెన పాత్ర యవనస్తురాల మీద వచ్చింది. దెయ్యం పాటలు మంచి స్త్రీగా మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదే అపొస్తలుల కార్యాలు 20:9-12. ఆయన ఏర్పాటు చేసుకున్న జనం ఆదివారం నాడు విశ్రాంతి దినాన బల్లారాధన ఇచ్చేసిన తర్వాత ఆ రాత్రి ఒక మేడగదిలో 3 అంతస్తులు ఒక మేడగది ఎక్కి వాక్యం చెప్తుంటే పైన వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడంట కిటికీలో ఉండి వాక్యం వింటూ అర్ధరాత్రి వరకు విస్తారంగా వాక్యం చెబుతూ వస్తున్నాడంట పౌలు. అర్ధరాత్రి వరకు విని నిద్ర వచ్చంట, కురిపోట్లు వచ్చంట. ఆ మేడగది పై కిటికీలో నుంచి ఆ పై అంతస్తు నుంచి ఆ యవనస్తుడు కింద పడ్డాడంట.
కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే పౌలు వెళ్ళి అతను ఎత్తి కౌగిలించుకొని ప్రార్థన చేయగా అతని ప్రాణం అతనిలోకి వచ్చింది. చెప్పకూడదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపిన వారు, ఏర్పాటు చేయబడ్డవారు, ఏర్పాటు చేసుకున్న జనకం అబ్రహాము సంతానంలో వచ్చిన ఇదిగో సొలొమోను ద్వారా దేవాలయం కట్టబడింది. మంచి పరిపాలన ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే ద్వారా ధర్మశాస్త్రం భూమి మీదకి వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు, 70 మంది శిష్యుల ద్వారా అపోస్తల కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రత పాత్రలు దిబ్బరించాలన్నా ఆయన పంపించబడిన దూతల ద్వారానే దిబ్బరించబడదు. ఆశీర్వాద పాత్రలు దిబ్బరించబడాలన్నా ఆయన పంపించిన వారి ద్వారానే దిబ్బరించబడతాయి. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా. ఇప్పుడు నీవు ఆశీర్వాద పాత్ర కావాలా, శాపగ్రస్తమైన పాత్ర కావాలా? ఏ పాత్ర కావాలి? ఆశీర్వాద పాత్ర కావాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? నిద్రవాలా? ఎట్లా ఉండాలి? నువ్వు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటా ఆలయంలోకి వచ్చావు. ఎట్లా ఉండాలి నువ్వు? నీ పిల్లల కోసం, వాళ్ళు వచ్చినా రాకపోయినా, వాళ్ళు మారినా మారకపోయినా, వారి దూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలు చేస్తున్నా, నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలి? ఎట్లా ఉండాలి? నా మాట విని వారికి బోధించు, నా కట్టడలో వారికి నేర్పు. నేర్పుతుంటే, బోధిస్తుంటే నువ్వేం చేస్తున్నా? నువ్వు వింటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సంఘ సహవాసంలో సహకారిగా ఉంటున్నావా? గొంతుకులు పోయేటట్టుగా మేము అడిగి అడిగి ప్రార్థన చేసుకోవాలా? గొంతుకులు పోయేటట్టుగా మేము అడిగి అడిగి పాటలు పాడుకోవాలా? గొంతుకులు పోయేటట్టుగా మేము ఆరాధన చేస్తుంటే నువ్వు ఉలకవా పలకవా? నీ లోకంలో నువ్వు ఉంటావు, మా లోకంలో మేము ఉంటున్నాం. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఎలా వస్తాయి? ఉగ్రత పాత్రలు దింపరించేలాగానే ప్రవర్తన ఉందా? ఇప్పుడు ఈ ఆశీర్వాద పాత్రలు దింపరించేలాగానే ప్రవర్తన ఉందా? ఎట్లా ఉందో ఇప్పుడు తీర్మానం ఆలోచించుకోసారి. తీర్మానం తర్వాత తీసుకుంది కానీ ఆలోచించుకోవద్దు. వచ్చిన క్షణం నుంచి వెళ్ళిపోయే క్షణం వరకు నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు అన్ని దేవుని కోసం పనిచేయాలి. ఇక్కడ అన్ని, నీ కాళ్ళు సమస్తము, నీ నరములు, నీ కండరాలు, నీ ఎముకలు, ప్రతి కన్నీటి అనగా నీటి చుక్క రక్త బిందువు నీలో ఉన్న ప్రతిది కూడా దేవుని కొరకే పనిచేయాలి. ఇక్కడ మా పేగులు తెలుస్తున్నాయి. ఎందుకండి? నేను అంత దూరం నుంచి ఎంత దూరం ఇస్తే నాకేం వస్తుంది? ఇక్కడ ఏమొస్తున్నాయి చెప్పండి? మీరేమిస్తారు? శరీరానుసారమైన మనసు కోసమే వచ్చేది, శరీరానుసారమైనవి ఆశించమే వచ్చేది. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆయన కోరుకున్నాడు తన జనాంగానికి వర్తమానం చెప్పమని. మీరు వెళ్ళండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాం. నా లేఖనాలు బోధించండి, నా ఆలయాలు కట్టండి, నా ప్రజలకు జ్ఞానం నేర్పించండి. హల్లెలూయా అని పంపిస్తుంటే ఉగ్రత పాత్రలు కూడా దింపరించమని 2 చేతులు పాత్రలు ఇచ్చి పంపించారు. కుడి చేతులు సుఖములు ఉన్నవి, ఎడమ చేతులు శాపాలు. ఏం తీసుకెళ్తావు నువ్వు వచ్చి? ఇప్పుడు చెప్పు. నిద్రపోతావా? చెప్పు, నిద్రపోతావా? నిద్ర వాళ్ళు అనిపిస్తుందా? అయితే కొంతమందికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అన్ని దేశాలు తిరిగి, అన్ని రాష్ట్రాలు తిరిగి, అన్ని చోట్లకు తిరిగి బాగా కల్పనా కథలు చెప్పవచ్చు. మేము అలాంటివి చెప్పకపోయినా మీకు చక్క ఉయ్యాలు ఊపినట్టుగా, నిద్ర వచ్చినట్టుగా ఉన్న మా మాటలు చెప్పేది మాత్రం పక్కా వాస్తవం. బైబిల్లో నుంచి ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అన్నారు కాబట్టి ఎక్కడ తీసుకురాం.
ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. అలాంటప్పుడు ఆశీర్వాదాలు తీసుకెళ్తావా, శాపాలు తీసుకెళ్తావు? నీ ద్వారానే నీ పిల్లలకి శాపాలు తీసుకెళ్తావు. నువ్వు అయోగ్యమైన వాళ్ళకి తెలియదు, ఏ రోజు వినలేదు, నువ్వు ఎన్నావు తెలుసు నీకు, అయినా నువ్వు అయోగ్యంగా ప్రార్థిస్తున్నావు. వాళ్ళకి తెలియని వాళ్ళ నీ మూలంగా నీవు సంపాదించింది పంచుకుంటారు, వాళ్ళ ఆస్తిని పంచుకున్నట్టుగా శాపాలు కూడా పంచుకుంటారు. ఏది ఇస్తున్నావు నువ్వు నీ పిల్లలకి? నేనేది ఇవ్వాలనుకుంటున్నా? అయోగ్యంగా ఇక్కడ ఉంటే ఏది తీసుకెళ్ళాలనుకోండి. నడిపిస్తాడు నా దేవుడు, అపోస్తలుడైన పౌలుకి సర్పం కరిసింది, పాము కరిసింది. వాడలో ప్రయాణం చేస్తుంటే ఆ పాము కరిచినప్పుడు అపోస్తలుడైన పౌలు ముందేసుకోకుండా అలాగే ఉంటే అపోస్తలుడైన పౌలు చచ్చిపోతాడేమో చూద్దాం. అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని జనులు పరీక్షిస్తున్నారు. పరీక్షించడమే కాదు, అపోస్తలుడైన పౌలు మీద కోపం ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? ఇక చచ్చిపోతాడు, వాళ్ళని మార్చా, వీళ్ళని మార్చా, వాళ్ళకి బోధించా, వీళ్ళకి బోధించా, వాళ్ళ కడుపు కొట్ట, వీళ్ళ కడుపు కొట్ట, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మంచిది కాదని అందులో నుంచి వాళ్ళని మార్చేస్తున్నాడు, లాభాలు పోగొట్టేస్తున్నాడు. యేసే దేవుడు అంటున్నాడు, యేసు మతం తీసుకొచ్చాడు, కొత్త బాధ తీసుకొచ్చాడు అని అపోస్తలుడైన పౌలు మీద కోపం ఉన్నవారు అపోస్తలుడైన పౌలుకి సర్పం కరువు కానీ ఇక చచ్చిపోతాడు, ఏ ముందు వేసుకుంటారు, చచ్చిపోతాడని అపోస్తలుడైన పౌలు అట్లా ఆగి చూస్తున్నాను. చదువుతాం ఒకసారి. అప్పుడైతే అమ్మా ఆ విషపు జంతువు అమ్మా అగ్నిలో జోడించి చలిమాట కాసుకుంటున్నారంట. చలిమాట కాసుకుంటుంటే అరణ్యాల్లో ఎడారులో వాడ ప్రయాణం దిగి యువతలకు వచ్చినాక అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అది మోపుడు పుల్లలేసంట మంట వేస్తున్నారు. ఆ కింద ఉంటుంది పుల్లల కింద ఏరి మంట వేస్తుంటే ఎక్కడుంది? సర్పం మీద వేసి మంట వేస్తున్నాడా ఏంటినా? అవును, కిందే ఉంది సర్పం. చూసుకోలేదా?
ఆశ్చర్యకాలం దేవుడు ఇక్కడ దేవుడి నామం మహిమపరచబడాలి. ఆయన పంపబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్న జనాంగము దేవుడి యొక్క మహిమను కనులారా చూడాలని ఆ మంటలు కాలుతా ఉండగా పుల్లలేరి మంట పెట్టినప్పుడు ఆ మంటలు కాలుతా ఉండగా ఆ వేడి కంట లోన్ నుంచి అంట విషపు సర్పు పైకి వచ్చంట చెయ్యిని కాటేసిందంట. చెయ్యిని కాటేస్తే ఇప్పుడు ఏం చేశాడు అపోస్తలుడైన పౌలు? చదువమ్మా. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడటం కనులారు చూశారంట. మళ్ళీ ఎవరు చూడకుండా పాము కలిసిందని చెప్పారు, నమ్మకుండా ఉండటం కాదు, వేలాడుతూ కన్నులారా అందరూ చూశారంట. చేతులు పట్టిన వేలాడుతుందంట. అది నిశ్చయముగా ఈ మనుష్యుడు అమ్మా నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాను, న్యాయమతన్ని బ్రతకనీదని తమలో తాము అనుకుంటున్నారంట. నిశ్చయముగా ఇతను నరహంతకుడు అని. ఎందుకంటే యెరూషలేము మందిరానికి వెళ్తున్న వాడు బతకనిచ్చేవాడు కాదు, ప్రాణాధారంగా పెట్టుకునేవాడు, చంపేయటం. రాజు దగ్గర ఆజ్ఞ తెచ్చుకుని ఆనాడు పరిపాలించే వాళ్ళ దగ్గర ఆజ్ఞ తెచ్చుకుని వాళ్ళని చంపేయమని యెరూషలేము దేవాలయానికి వచ్చే వాళ్ళని గుర్రాలతో తొక్కించి స్త్రీలనేది పురుషులనేది చంపించేసాడు. స్టెఫను కూడా రాళ్లతో కొట్టించి చంపించడానికి ఇతనే కారణభూతుడిగా కనపడుతున్నాడు. అలాంటి నరహంతకుడు ఆ దారి నుంచి దానికి వాడ మీద ప్రయాణం చేసి వచ్చాడు. అక్కడ తప్పించుకుని వచ్చినా అక్కడ సువార్త చెప్తున్నారని బెత్తాలతో కొట్టించాడు. ఇదిగో చెరసాల్లో వేశారు, చావిళ్ళల్లో కట్టేసి పెట్టారు. సువార్త చెప్తున్నాడని, ఆయన దేవుని గురించి బోధిస్తున్నాడని అక్కడ తప్పించుకుని వచ్చిన ఇక్కడ దేవుడు న్యాయం ఇక్కడ వదిలిపెట్టలేదు అనుకున్నారంట ఆ ద్వీపవాసులు. ద్వీపవాసులు అంటే ఏంటి? సముద్రంలో ఒక ద్వీపం ఉంటుంది, మధ్యలో అక్కడ ఒక గ్రామం, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్న గ్రామాన్ని ఏమంటారంటే చుట్టూ నీరు ఉండి దాన్ని ఒక ద్వీపము అంటారు. ఆ ద్వీపవాసులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగింది చదువమ్మా. అతడైతే ఆ విషపు జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదని వారతని శరీరమును వాచినేమో లేక అతడు అకస్మాత్తుగా చచ్చిపోతాడేమోనని అని కనిపెడుతున్నానంటే చూస్తున్నాడు. శరీరం అంత లేక వాసంతేమో, చెయ్యి వాసుకొచ్చేద్దేమో, నోటం నుగుళ్ళు వచ్చేస్తాయేమో, లేకపోతే అతడు చచ్చిపోతాడేమో పరిశీలనగా చూస్తున్నారంట. నేను ముందక్కడే చెప్పాను, మీకు ఒక ఆర్డర్ ఇస్తాను, పిల్లల గురించి మీరు ప్రార్థన చేసుకుంటా వచ్చారు ఈ కుటుంబాల కోసం, నిద్రపోవద్దని చెప్పాను. నా ఇంకే చూడమన్నా, మీరు ఏ పాత్రలు తీసుకెళ్తారో చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశీలనగా చూస్తుంటే ఏం జరిగింది అక్కడ? చచ్చిపోయాడా? మరి చాలాసేపు కనిపెట్టాడు. ముందులేసుకున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి మనం కళ్ళ ముందే సీన్ గారు మలపరాజుడు వాళ్ళకి అసలు తెలియదు పాము కలిసిందని. ఆ ఫోటో అయితే తీసుకున్నారంటే పాము అక్కడ ఉందంట కలిసింది. కానీ ఏంటి గ్యాస్ వెళ్ళి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళేది. గ్యాస్ కాదు, తీరా ప్రార్థన చేయమన్నారు. పాముకు విషపురుగు ముట్టిందని దేవుడు బయటపరిచాడు. దానికి అప్పుడు ట్రీట్మెంట్, ఆ సాయంకాలం నుంచి ట్రీట్మెంట్ మొదలెట్టారు. ఎక్కడ జాయిన్ చేసుకొని అన్నారు, తీసుకెళ్ళిపోయి 6 హాస్పిటల్ విజయవాడలో తిప్పారు. 6 తిప్పినాక ఇక గవర్నమెంట్ చివరి స్టేజ్కి వచ్చేసాడు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పోయిన వారం మీరు అందరూ ప్రార్థన చేశారు, అక్కడ ఇక్కడ కూడా శనివారం ఆదివారం ప్రతిరోజు 3 పూట్ల వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, కనుక్కుంటున్నాను, వాళ్ళకి ఫోన్లో చేస్తున్నాను, నేను ఇంట్లో చేస్తున్నాను. అతడు సజీవుడిగా డిశ్చార్జ్ చేశారు. హల్లెలూయా. డిశ్చార్జ్ చేశారు. గురువారం అల్పరాజగూడలో మనం వెళ్ళి ప్రార్థన పెట్టాలి. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆయన ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న బిడ్డల ద్వారా అద్భుత కార్యాలు చేసే దేవుడు.
అపోస్తులైన పౌలు చనిపోలేదు. ఏ మందు వేసుకోకపోయినా చనిపోనే హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేదేవుడు. అదే అపోస్తుల కార్యాలు చూద్దాం. 28:8-9. అప్పుడు ఆ పొప్లి యొక్క పోప్లి యొక్క తండ్రి ఆ జ్వరము చేతను ఆ రక్తభేది చేతను అమ్మా